హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యూపీఎంలో కోల్ మినిస్టర్ జైలుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కాగ్ నివేదిక ఇచ్చింది. 1,89,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 124 కోల్ మైన్స్ ఏవైతే కాంగ్రెస్ హయాంలో అలాట్మెంట్ చేశారో వాటన్నిటినీ రద్దు చేసింది. ఆ రోజు స్వర్గీయ సీతారాం కేసరి గారు కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా ఉండేవారు. ఆయన తెల్ల కాగితం మీద స్లిప్ రాసిస్తే మన్మోహన్ సింగ్ గారు కోల్ బ్లాక్స్ అలాట్ చేసేవారు. ఆయన ట్రెజరర్ కాబట్టి ఆయన స్లిప్స్ ఇచ్చేవారు, నడిచేది ఆ రోజు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి కోల్ సెక్టార్ను పూర్తిగా రివాంప్ చేయడం జరిగింది. ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేసాం, ఒక మెకానిజం ఎవాల్వ్ చేసాం. పొరపాట్లు జరగకుండా, అక్రమాలు జరగకుండా, అవినీతి జరగకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క కోల్ సెక్టార్ను టోటల్గా రివాంప్ చేయడం జరిగింది. ఆ రోజు మనకందరికీ తెలుసు మరి ఏ రకంగా ఉన్నటువంటి కోల్ ఈరోజు లాస్ట్ 12 years ఒక్క అక్రమం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టారు పనిచేస్తూ ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా చెప్పొచ్చు, 12 సంవత్సరాలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు వరల్డ్లో, ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఈరోజు భారతదేశం, ప్రపంచంలోనే. అంతేకాదు సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్జ్యూమర్. కోల్ ఉపయోగించడంలో, వినియోగించడంలో కూడా చైనా తర్వాత భారతదేశము కోల్ వినియోగంలో 2వ స్థానంలో ఉన్నది. అదృష్టవశాత్తు మన దగ్గర రిజర్వ్స్ బాగా ఉన్నాయి. వీఆర్ ది 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్. అంతేకాదు ఈరోజు 2 మేజర్ మైన్స్ ఛత్తీస్గఢ్లో, గేవ్రా, కుస్ముందా. గేవ్రా సెకండ్ లార్జెస్ట్ కోల్